తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాళ్ళకందరికి కూడా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టిన బాండ్లను తీసుకొచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉండారు అంటే ఎంతమంది పిల్లలు ఉండారు వాళ్ళకందరికి కూడా ఏదైతే అమ్మఒడి తల్లికి వందనం ఇస్తామని చెప్పి మరి అదేవిధంగా స్త్రీ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది ఉండారని చెప్పి మరి దానికి క్యాల్కులేట్ చేసి ఈ సంవత్సరానికి ఇంత వస్తుంది, 5 ఏళ్లకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీ కుటుంబానికి ఇంత లబ్ధి జరుగుతుందని చెప్పి ఒక బాండ్ రూపంలో ప్రతి గడపకు మరి ఇచ్చిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఇవాళ అదే నోటితో మరి ఈరోజు అచ్చెన్నాయుడు గారు మరి ఏదైతే స్త్రీ నిధి కింద నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు సుమారుగా 1,80,00,000 మంది ఉండారు. ఆ 1,80,00,000 మందికి మరి ఈరోజు గత సంవత్సరానికి 18,000 రేపు చెప్పున ఇచ్చింటే 32,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. మరి ఇప్పటికే మీరు కానీ మీ తండ్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, మరి ఈ రాష్ట్రం అంతా కూడా దివాలా తీరుతుంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఇస్తున్న హామీలు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పి ఒక ప్రశ్న అడిగితే మరి హామీలు సూపర్ 6 పేరుతో సూపర్ 7 పేరుతో మరి ఏ మటుకు ఈ రాష్ట్ర ప్రజలకు నెరవేర్చారో ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ మేము ఇచ్చిన హామీలు సూపర్ 6లో అన్నీ నెరవేర్చేసాము, అన్నీ ఇచ్చేసాము, మరి ఎవరన్నా మరి ఇవ్వలేదని చెప్తే మరి వాళ్ళ నాలిక అని చెప్పి సమయం ఇచ్చి మరి ఏమనుకున్నాడో ఏమో కానీ మీ నాలుక మందం అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే కోస్తామని చెప్పలేక మరి మీ నాలుక మందం అని చెప్పడం జరిగింది. అంటే మరి అదే కాకుండా మొదటి సంవత్సరం తల్లికి వందనం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చెప్పేసి మరి మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టిన పరిస్థితి. అదే కాకుండా మరి రెండవ సంవత్సరం కూడా ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఈ రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మరి దాంట్లో అన్ని ఆంక్షలు పెట్టి కటింగ్లు చేసి మరి ఈరోజు కేవలం 54 లక్షల మందికే, ఆ 54 లక్షలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ వాళ్ళకు డబ్బులు పడని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఒక పాఠశాలలో సుమారుగా 380 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే ఏ ఒక్కరికి కూడా ఆ పాఠశాలలో మరి తల్లికి వందనం పడని పరిస్థితి మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈరోజు ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది మహిళలు ఉంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకందరికి కూడా నెలకు 1,500 ఇస్తాము, సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి మరి ఈరోజు మొదటి సంవత్సరం మరి సుమారుగా 32,500 కోట్ల రూపాయలు పంగనామం పెట్టిన పరిస్థితి. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలో మీరు ఏ బస్సు అయినా ఎక్కండి, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళండి, మీ పుట్టింటికి వెళ్తారో మీ మెట్టింటికి వెళ్తారో ఎక్కడికైనా వెళ్ళండి, నా పేరు చెప్పండి, ఉచితంగా మీరు బస్సు ప్రయాణం చేయండి అని చెప్పి మరి ఆ రోజు చెప్పి మరి మొదటి సంవత్సరం ఎక్కడ ఉచిత బస్సు ప్రయాణమే లేదు.